హాయ్ అండి. పాల తాలూకులు చేస్తున్నా. పాల తాలూకులు కావలసినవి బెల్లం, ఫ్లేవర్ కోసం యాలకులు, సగ్గుబియ్యం. సగ్గుబియ్యం లావి తీసుకోవాలి, చిన్నవి బాగా ఇలా లావుగా ఉండాలి. బియ్యం పిండి, పాలు. ఇది పాతనాటు అంటానండి, ఉండ్రాలు అంటారు దీన్ని. పాల తాలికలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లో కొత్తగా పిలుస్తారు. ఈ పాతనాటి వంట ఓల్డే, కానీ చేయటం రావాలి. కొంచెం గోధుమ పిండి వేయాలి బియ్యం పిండిలో, ఎందుకంటే అవి పాల తాలికలు అవి చేసేటప్పుడు ఇరిగిపోకుండా కొంచెం బియ్యం పిండి కలపాలి. బియ్యం పిండిలో కొంచెం గోధుమ పిండి, 1 స్పూను గోధుమ పిండి. గోధుమ పిండి వేయటం వల్ల అవి పాల తాలికలు ఇరగకుండా ఉంటాయి. కొంచెం ఉప్పు, వేడి నీళ్ళు పోసుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలి. వరిపిండి, కొంచెం గోధుమ పిండి, 1 స్పూను ఉప్పు. ఇలా నొక్కితే ఇలా ఉండాలి, మరీ లూజ్ కాదు టైట్ కాదు, ఇలా ఉండాలి. 10 నిమిషాలు అలా పెట్టేయాలి. బెల్లం లిక్విడ్ వచ్చేదాకా తిప్పాలి, ఎందుకంటే డైరెక్ట్గా వేస్తాం అనుకో తాలికలు ఇరిగిపోతాయి. పాలు ఇరగకుండా, పాల తాలికలు ఇరగకుండా బెల్లం లిక్విడ్ పాకం రాక్కర్లా, కొంచెం దగ్గరగా అయ్యేదాకా పాకం అవసరంలో. బెల్లం ఇలా మరిగినాక కొంచెంసేపు తిప్పాలి, పాకం అవసరంలో. బెల్లం లిక్విడ్ చల్లారాలి, చల్లారితేనే పాలు ఎరగవు. తాలికలు ఇలా చేసి పేపర్ల మీద పెట్టాలి. కిలో బుగ్గు చేతితో చేశానండి. జంతికలు గిద్దలు కూడా వస్తున్నాయి, ఇప్పుడు చేసుకోవచ్చు. నేను చేతితో చేశాను. కొంచెం ఒక ముద్ద తీయాలి, ఎందుకంటే పిండి ముద్ద తీయాలి. ఉడికిపోయేటప్పుడు కొంచెం వేయాలి, లేకపోతే చెక్కు పలుచగా ఉంటుంది. సగ్గుబియ్యం పొయ్యి మీద పెట్టి కొంచెం మరగనివ్వాలి. ఇలా వెడల్పున్న గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే చిన్నవి అయితే దగ్గరకు వచ్చేసి పాడైపోద్ది. వెలప్పుడు గల ఉండాలి. సగ్గుబియ్యం ఒక 20 నిమిషాలు ఉడకాలి. సగ్గుబియ్యం మరిగినాక బెల్లం తాలికలు, ఏ తాలికలు వేసుకొని కొంచెంసేపు ఉడకనియాలి. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. ఈ మెచ్చలేని పిల్లలకి పాల తాలికలు, పరమన్నం, కొబ్బరి పెట్టి, నువ్వులు బెల్లం కలిపిన, నువ్వులు బెల్లం పల్లీలు 3 కలిపిన ఉండలు పెట్టాలి. ఎన్ని రోజులు పెడితే అంత మంచిది. వాళ్ళకి బ్లడ్ మంచిగా వస్తుంది, విడుదలవుతుంది. చెడు రక్తం పోయి మంచి రక్తం విడుదలయ్యి బోన్ ఫిట్నెస్గా ఉంటుంది, ఎన్నుపూస. అందుకే ఇలాంటివి పెట్టండి పిల్లలకి. బెల్లం లిక్విడ్ వేసా. ఇవి అసలు గట్టి తిప్పకూడదు, కుండ తిప్పాలి అంతే, గట్టి పెట్టకూడదు. దీంతో మనం దేంతో వండుతున్నా ఆ గిన్నెతో తిప్పుకోవాలి. పిండి ముద్ద ఉంచామా, దీంట్లో కొంచెం వాటర్ పోసి కలపాలి, లేకపోతే అది పలుచగా ఉంటుంది. పిండిలో నీళ్ళు పోతే ఇలా లిక్విడ్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి చూడండి, నేను గట్టి పెట్టలేదు కాబట్టి అవి చూడు ఇలా తిప్పుకోవాలి అంతే, గట్టి పెట్టకూడదు. ఎరగలేదు చూడండి, అసలు ఎలా అయితే అలా ఉండిపోయింది. ఈ లిక్విడ్ కొంచెం చిక్కదనానికి పోయాలి. పిండిలో నీళ్ళు కలిపి లిక్విడ్ తయారు చేయాలి. సేమియా ఉడికిపోయినాక కొంచెం దగ్గర పడినాక తాలికలేసి బాగా కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిచ్చి బెల్లం లిక్విడ్ పోయాలి. బెల్లం లిక్విడ్ కరగబెట్టిన బెల్లం లిక్విడ్ పోసినాక కొంచెం పిండిలో నీళ్ళు పోసి ఆ లిక్విడ్ పోయాలి చిక్కదనానికి. తాలికలు ఇరగకుండా, బెల్లం ఇరగకుండా, తాలికలు ఇరగకుండా, పాలు విరగకుండా పాల తాలికలు. ఇప్పుడు పాలు పోయాలి, పచ్చిపాలు కాయకుండా పచ్చిపాలు, చిక్కటి పాలు, నీళ్ళు కలపకూడదు. పాలు పోసినాక తిప్పకూడదు, కుండ తిప్పాలి. గిన్నె మనం వండే గిన్నె తిప్పాలి. ఫ్లేవర్ కోసం యాలకులు పడి ఒక 6 నిమిషాల నుంచి దింపేస్తాం అంతే. పాలు వేసినాక ఎక్కువసేపు ఉంచకూడదు.
జీడిపప్పు కిస్మిస్లు ఉంటే మీ ఇష్టం వేసుకోండి. పాలు విరగకుండా, తాలికలు విరగకుండా పాల తాలికలు సూపర్గా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం అండి చేయటం. బాగా వచ్చింది, అస్సలు ఎరగలేదు, పాలు కూడా ఎరగల, తాలికలు ఎరగల. మీరు కూడా, నేను సోషల్ మీడియాలోకి వచ్చినాక యూట్యూబ్ చూసి కొత్త కొత్త వంటలు ఎన్ని నేర్చుకున్నాను. మీరు కూడా నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసి కొత్త కొత్త నేర్చుకోండి. పాల తాలికలు, పాలు విరగకుండా, తాలికలు విరగకుండా పాల తాలికలు మీరు కూడా నాలాగా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్.